హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు వీడియోలో టీజీఐ సెట్కి సంబంధించి అండ్ అలాగే డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ డిఎస్సి చూద్దాం. అయితే మనందరికీ షార్ట్ లిస్ట్ అయిన పీడిఎఫ్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లలో బాగా సర్క్యులేట్ అవుతుంది. అవన్నీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. సో ఏం లేదు, జస్ట్ గూగుల్ ఓపెన్ చేసినాకనే మీది ఏ డిస్టికో ఆ డిస్టిక్ది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఫస్ట్ తెలంగాణ డియూ అని సెర్చ్ చేసిన, రాలేదు. https://karimnagar.deo.in అని ఎంటర్ చేసిన. ఇట్లా ఎంటర్ చేసినాక మనకి ఇక్కడ కరీంనగర్ డిఈఓకి సంబంధించిన ఒక పేజ్ వచ్చింది. ఓకే, ఇట్లా మీరు చేయాల్సింది ఏంటంటే మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను కరీంనగర్ డిఈఓ అని ఎంటర్ చేసిన. మీది వరంగల్, హనంకొండ, ములుగు, లేకపోతే నల్గొండ, ఏదైతే అది ఆ డిస్టిక్ ఎంటర్ చేసి DEO.in అని కొడితే ప్రతి ఒక్క డిస్టిక్కి ఇట్లా ఉంటుంది DEO వెబ్సైట్. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మంత్లీ రిపోర్ట్ ఇవన్నీ కనిపిస్తాయి కదా. మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫ్లాష్ న్యూస్ డిఎస్సి 2024 ఇన్ఫర్మేషన్, ప్లీజ్ క్లిక్ హియర్ అని పెట్టిండ్రు. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎస్సీఏ తెలుగు అయితే తెలుగుకి సంబంధించిన డౌన్లోడ్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వెరిఫికేషను అన్ని సబ్జెక్ట్స్, ఎస్జిటి తెలుగు మీడియం వెరిఫికేషను, ఎస్జిటి ఉర్దూ మీడియం వెరిఫికేషను, పీఈటీది ప్రతిది కూడా ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ చూస్తున్నా. చూడండి, డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన. తెలుగు మీడియంది ఉంది, ఇంగ్లీష్ మీడియంది ఉంది. ఇదిగోండి పీడిఎఫ్లో అందరూ సెలెక్ట్ అయిన వాళ్ళందరిది హాల్ టికెట్, నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి మనకి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళ టీఆర్ నెంబరు అండ్ అలాగే హాల్ టికెట్ రెండు డిస్ప్లే అయితే అవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా ఎస్సీ వాళ్ళకి ఎన్ని తక్కువ పోస్టులు ఉన్నాయో. మంచిగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా, అంటే మంచిగా బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకే వచ్చింది. కొంచెం దగ్గర పోయిన వాళ్ళకి కూడా రాలేదు. నార్మల్గా అయితే దగ్గర వెళ్ళిన వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకుంటారు, బట్ ఇక్కడ అయితే అట్లా కాదు, మెరిటోరియస్కి మాత్రమే. అదే ఎస్జిటీలోనే అయితే చాలా వరకు ఉంది. సో అంటే అట్లా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అట్లా ఉందన్నమాట, డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. కరీంనగర్కి అయితే ఎస్జిటీలు కూడా చాలానే తక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు నేను వేరే డిస్ట్రిక్ట్ది కూడా చూపిస్తున్నా. ఇప్పుడు కరీంనగర్ డిఈఓ దగ్గర హనంకొండ కొడుతున్నా. చూడండి, డిఈఓ హనంకొండ. ఇక్కడ కూడా ఫర్ డిఎస్సి న్యూస్ ఫ్లాష్ క్లిక్ హియర్ అని ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, చూద్దాము. చూడండి, డిఎస్సి 2024 ఇన్స్ట్రక్షన్స్ టీజీడిఎస్సి 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేసి ఇక్కడ ఉంది కదా. సో ఇట్లా చెక్ చేసుకోండి. నాకు తెలిసి అందరికీ క్లియర్ అయిందని అనుకుంటాను. ఈ లింక్ నేను ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తా. వీలైతే అన్ని ఇవ్వడానికి ట్రై చేస్తా. ఒకటి ఇస్తా, మీరు దాన్ని బేస్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. సేమ్ అదే లింక్ కాపీ కొట్టేసి అక్కడ డిస్ట్రిక్ట్ పేరు చేంజ్ చేసారంటే సరిపోతుంది. నెక్స్ట్ టీజీఐ సెట్కి సంబంధించి కొన్ని కాలేజెస్లలో స్పెషల్ ఫేజ్ నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, కానీ రియంబర్స్మెంట్ రాదు. థ్యాంక్ యూ.